మీ అందరికీ ఒక ప్రశ్న, చాలా సులభతరమైనటువంటి ప్రశ్నే. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దానికి సమాధానం చెప్తారు. ఇది బేస్ తగ్గించు దీన్ని. రైట్. ప్రశ్న ఏంటంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నవ్వడం వచ్చే వస్తే నవ్వండి ఒకసారి. నిజంగా మీరు నవ్వుతే చాలా బాగుంటారు. రైట్. నవ్విన ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో, ఎవరైతే నవ్వారో, మీ అందరికీ కూడా మీ జీవితంలో మీకు బాధలు ఉన్నాయా? కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు? రైట్. నేను ఇప్పుడు చెప్పిపోయేటువంటి ఈ అంశంలో ఎవరైతే నవ్వారో, ఎవరికైతే బాధలు ఉన్నాయో, బాధలున్న, కష్టాలున్న, ఇరుకులున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ అనుభవంలోకి ఖచ్చితంగా వెళ్ళి ఉంటారు. ఈ అనుభవం ఏమిటి అనంటే ఒంటరితనం అనేటువంటిది ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలోనో ఏదో ఒక సందర్భంలోనో ఖచ్చితంగా ఈ అనుభవం గుండా వెళ్ళి ఉండేటువంటి వారే. సార్, నేను ఇప్పుడు దాకా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళలేదు అని అంటే, బహుశా గతించిన కాలంలో నువ్వు వెళ్ళలేనటువంటి వాడవి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఒంటరితనం అనేటువంటి అనుభవంలోనికి వెళ్తావు. సార్, ప్రస్తుతం కూడా నేను ఒంటరితనాన్ని అనుభవించట్లేదు అని అంటే, భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఒంటరితనాన్ని అనుభవిస్తాం. అది ఖచ్చితం. ఒంటరితనం నుండి ఎవ్వరు కూడా వేరు కావడం లేకపోతే అనుభవించకుండా ఉండడం అనేటువంటిది అసాధ్యం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. మనం అనుకుంటాం, నేను చాలా భేదవాడిగా పుట్టాను కాబట్టి నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఇరుకులు, నేనే అలాంటి అనుభవాన్ని అనుభవిస్తున్నాను అని అనుకోవచ్చు. కానీ ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు, ఈ లోకంలో మానవులుగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అనుభవాలు గుండా ఖచ్చితంగా వెళ్తారు. వాడు దరిద్రుడైనా ధనికుడైనా, ఉన్నవాడైనా లేనివాడైనా, అడుక్కునేవాడైనా అత్యంత ధనవంతుడైనా, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఈ యొక్క ఒంటరితనం అనేటువంటి అనుభవం గుండగా వెళ్తాడు. అయితే ఇలాంటి ఒంటరితనం మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా దాని నుండి మనం బయటపడాలి? రైట్. ఇటు చూడు. ఏ విధంగా దాని నుండి మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు ఒక వ్యక్తి జీవితం నుండి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వ్యక్తి కూడా ఇలాంటి అనుభవాల గుండగానే ప్రయాణం చేశాడు. ఇంతకీ ఆ అనుభవాల గుండగా వెళ్ళింది ఎవరు అనంటే, గతించిన నెలలో బహుశా నేను ఒక వర్తమానాన్ని నేను చెప్పాను. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి గుర్తుండకపోవచ్చు, ఎందుకనంటే నేను చెప్పి 4 రోజులైంది కదా. మీకు ఎవరికైనా నేను ఎవరి గురించి చెప్పానో కొంచెమైనా జ్ఞాపకం ఉంటే కొంచెం తెలియజేస్తే చాలా సంతోషపడతాను. లేదు అని అన్నారనుకోండి, ఇంకా ఆనందపడతాను, అంత త్వరగా మర్చిపోయినందుకు. రైట్. మీకు ఎవరికి గుర్తు లేదని నేను భావిస్తూ ఉన్నాను. గతించిన కాలంలో నేను యోసేపు గురించి చెప్పాను.
ఆదికాండ గ్రంథానికి 50 అధ్యాయాలు, మొదటి 12 అధ్యాయాలు, 4 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు ఉంటాయి. 12 నుండి 50 అధ్యాయాల్లో 4 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు కనిపిస్తారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు అని చెప్పి యోసేపు గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడడం ప్రారంభించి దాన్ని ముగించాను. ఈరోజు కూడా అదే యోసేపు జీవితం గురించి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యోసేపు తన జీవిత కాలాన్ని ఒకవేళ మనం పరిశీలన చేస్తే యోసేపు గురించి మనకు బైబిల్లో ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు ఉంటుంది. 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు ఉంటుంది. ఈ యొక్క 12 అధ్యాయాల్లో మనం యోసేపు జీవితాన్ని మనం తెరిచి చూస్తే మనకి ఎక్కువగా ఏమి కనిపిస్తూ ఉంటుంది అని అంటే, ఎక్కువ సందర్భాలు యోసేపు ఒంటరితనంలో ప్రయాణించినట్లుగా, ఒంటరితనాన్ని ఎదుర్కొన్నటువంటి విధంగా ఉంటుంది. ఆలోచన చేయండి. మీరు 37వ అధ్యాయం నుంచి ఎక్కువ సార్లు చదవండి. ఎక్కువ సార్లు తన జీవితంలో ఎక్కువ సంవత్సరాలన్నీ కూడా ఆయన ఒంటరితనము గుండగానే ఆయన ప్రయాణం చేశాడు. ఎక్కడ నుండి ఆయన ఒంటరితనాన్ని ప్రయాణించాడు, ఎక్కడ నుండి ఆయన ఒంటరితనం మొదలైంది అని అంటే, యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు యోసేపుని పిలిచి అంటాడు, అయ్యా నీవు నీ సహోదరుల దగ్గరకు పోవాలి, నీ సహోదరుల యొక్క యోగక్షేమాలను నువ్వు అడిగి తెలుసుకుని మరలా తిరిగి వచ్చి నాకు చెప్పాలి అని యాకోబు యోసేపుని ఏం చేస్తాడు అని అంటే ఒంటరిగా పంపిస్తాడు. ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? యాకోబు యోసేపును ఒంటరిగా పంపించడం. ఎందుకు అనంటే, యాకోబు అప్పటికే చాలా ధనవంతుడు, చాలా ధనికుడు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు, అనేక మంది పనివారు కలిగినటువంటి వాడు యాకోబు. అలాంటి యాకోబు తాను అధికంగా ప్రేమించిన, తాను ఎక్కువగా ప్రేమించిన, ఎక్కువగా చూసినటువంటి కుమారుణ్ణి ఒంటరిగా ఎవడైనా పంపిస్తాడా అనంటే పంపించడు. యాకోబు తన కుమారులందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అనంటే, యోసేపు నీతిగా ఉన్నాడు, యోసేపు యథార్థవంతుడిగా ఉన్నాడు, మరియు యోసేపు యాకోబుకి వృద్ధాప్యమందు పుట్టినటువంటి వాడు కాబట్టి ఆయన్ని అధికంగా ప్రేమించినటువంటి వాడు. అధికంగా ప్రేమించినటువంటి కుమారుణ్ణి ఎవరు కూడా ఒంటరిగా పంపించరు, అది కూడా తన దగ్గర పనివారు ఉన్నప్పుడు. ఎవరైనా తండ్రి లేకపోతే తల్లి ఏం చేస్తుందో తెలుసా? నా కొడుకు ఒంటరిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మన దగ్గర 2-3 పనోళ్ళు ఉన్నారు కదా, ఆ పనోళ్ళని ఇచ్చి పంపిద్దాం అని అనుకుంటారు. యాకోబు కూడా అలా అనుకోవాలి, కానీ యాకోబు అలా అనుకోలేదు. ఒంటరిగానే యోసేపును పంపించాడు. యోసేపు కానాను అనేటువంటి ప్రాంతం నుండి ఒంటరిగా బయలుదేరి షెకెం అనేటువంటి ప్రాంతం వచ్చాడు. షెకెం అనేటువంటి ప్రాంతంలో తన సహోదరులు కనిపించకపోతే ఆయన అక్కడ నుండి మరలా దోతాన్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దోతాన్ అనేటువంటి ప్రాంతంలో ఆయనకి ఎవరు కనిపించారు అని అంటే తన సహోదరులు కనిపించారు. సహోదరుల దగ్గర కూడా ఆయన ఒంటరితనాన్ని అనుభవించాడు. ఏ విధంగా తెలుసా? దోతాన్లో తన సహోదరులు ఉన్నారు అని ఆయనకు తెలియగానే అక్కడికి ప్రయాణమై వెళ్ళిపోయి అన్నలను కలుసుకుంటున్నాను అనేటువంటి ఆనందంలో ఉన్నటువంటి ఆయనకి ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఎప్పుడైతే యోసేపును తన అన్నలు చూశారో, చూసినటువంటి సమయంలోనే అనుకున్నారేమో తెలుసా? వీడిని ఖచ్చితంగా ఈరోజు చంపేయాలి, వీడిని ఖచ్చితంగా ఇక్కడ ఈరోజు చంపేయాలి అని నిశ్చయించుకున్నారు. ఎందుకు అనంటే యోసేపు మీద విపరీతమైనటువంటి ద్వేషం, విపరీతమైనటువంటి కోపం, విపరీతమైనటువంటి అసూయ, విపరీతమైనటువంటి ద్వేషం కలిగినటువంటి అన్నలు ఎప్పుడైతే యోసేపు తన దగ్గరకు వచ్చారో యోసేపును చంపాలి అని అనుకున్నారు. తనను పట్టుకుని మిగిలిన వాళ్ళందరూ కూడా చంపచూచినప్పుడు ఒకడన్నాడు, ఆయన చంపడం ఎందుకురా, లోయలో పడేయండి అని అన్నాడు. లోయలో పడేయండి అని అంటే బట్టలు అన్నీ కూడా విప్పేసి లోయలో పడేశాడు. లోయలో ఒంటరిగా ఉన్నాడు, గుంటలో ఒంటరితనాన్ని అనుభవించి మరలా తీసి వీడిని ఎక్కడ ఉండడం మంచిది కాదు, వీడిని చంపడం వల్ల, గోతులో పాడేయడం వల్ల మనకేమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. మనకు ప్రయోజనం కావాలి అని అంటే మనం ఏం చేయాలి?
20 తులముల వెండి నాణెములకు అమ్మేయాలి. అమ్మేస్తే ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. డబ్బుతో జలసా చేయొచ్చు అనుకున్నారు. ఆ విధంగానే దారిన పోయేటువంటి ఇష్మాయేలీలకు ఆయన్ని అమ్మేశారు. ఇష్మాయేలీలు ఇశ్రాయేలీల వారికి శత్రువులుగా ఉన్నారు. శత్రువుల మధ్యలో కూడా యోసేపు ఒంటరితనాన్ని అనుభవించాడు. దాని తర్వాత యోసేపును తీసుకుని వచ్చి ఐగుప్తులో పెట్టారు. ఐగుప్తులో ఒక బజార్లో ఆయన్ని వేలం వేశారు. బజార్లో వేలం వేసినప్పుడు కూడా ఆయన ఒంటరితనాన్ని అనుభవించాడు. ఆ తర్వాత ఆయన్ని పొతీఫర్ అనేటువంటి ఆయన కొనుక్కున్నాడు. పొతీఫర్ ఆయన కొనుక్కున్న తర్వాత కూడా ఆయన చాలా సంవత్సరాలు ఆ యొక్క ఒంటరితనాన్ని అనుభవించాడు. పొతీఫర్ తర్వాత తన భార్య అయినటువంటి ఆమె ఇతన్ని మోహించింది. ఆమె కోరిక తీర్చలేని కారణంగా యోసేపుని తీసుకుని జైల్లో పాడేశారు. జైల్లో కూడా చాలా సంవత్సరాలు ఆయన ఒంటరితనాన్ని అనుభవించాడు. ఇది యోసేపు జీవితంలో ఒక అనుభవం. ఒంటరితనంలో ఒక అనుభవం ఇలాంటిది. యోసేపు ఎలాంటి పరిస్థితుల్లో నుండి ఎలాంటి పరిస్థితికి వచ్చాడో, యోసేపు ఏ విధంగా ఒంటరితనాన్ని తన జీవితంలో అనుభవించాడో అదే ఒంటరితనాన్ని మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో ఖచ్చితంగా అనుభవించినటువంటి వారమే. మన జీవితంలో ఒంటరి ప్రయాణం చేశాం. మన జీవితంలో అవహేళన కలిగినటువంటి సందర్భాలెన్నో, మన జీవితంలో తృణీకరించబడినటువంటి సందర్భాలెన్నో, మన కష్టం కలిగినటువంటి సందర్భాలెన్నో, విడనాడినటువంటి సందర్భాలెన్నో, ప్రాణాపాయ పరిస్థితుల్లో నుండి వచ్చినటువంటి సందర్భాలెన్నో. ఈ అన్ని సందర్భాల్లో కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మనం ఒంటరితనాన్ని ఖచ్చితంగా అనుభవించినటువంటి వారమే. అయితే అసలు ఈ ఒంటరితనం అనేటువంటిది మన జీవితంలోకి ఎందుకు వస్తుంది? ఒంటరితనం అనేటువంటిది మన జీవితంలోనికి ఎందుకు వస్తుంది అని అంటే 2 సందర్భాల్లో ఒంటరితనం మన జీవితంలోనికి వస్తుంది. ఒకటి, దేవుడు మన జీవితంలో దానిని అనుమతిస్తే ఒంటరితనం మన జీవితంలోకి వస్తుంది. దేవుడు అనుమతించకుండా ఏది మన జీవితంలోనికి రాదు. దేవుడే మన జీవితంలో మనం ఒంటరిగా ఉండాలి, ఒంటరితనాన్ని అనుభవించాలి అని దేవుని యొక్క ప్రణాళిక అనుకోండి, మన జీవితంలో దాన్ని మనం అనుభవించగలుగుతాం. రెండోది ఏంటో తెలుసా? స్వయం కృపరాధం అని అంటారు. అంటే మనిషి తనకు తాను చేసుకున్నటువంటి పనులను బట్టి ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఒకటి, దేవుడు అనుమతిస్తే వస్తుంది. 2, మనకి మనం చేసుకోవడం కారణం చేత మనం అనాలోచితమైనటువంటి సమయాల్లో అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కారణం చేత ఒంటరితనం అనేటువంటిది మన జీవితంలో మనం అనుమతిస్తాం. అయితే ఇక్కడ యోసేపు ఒంటరితనాన్ని అనుభవించడానికి యోసేపు ఏమైనా తప్పు చేశాడా? ఏమైనా పాపం చేశాడా? ఏమైనా దోషం చేశాడా? లేకపోతే దేవునికి అయోగ్యంగా ఏమైనా యోసేపు బ్రతికాడా అంటే కాదు. యోసేపు తప్పు చేయలేదు. యోసేపు పాపం చేయలేదు. యోసేపు ఏ విధమైనటువంటి దోషము తన జీవితంలో చేయలేదు. కానీ యోసేపు ఆ ఒంటరితనాన్ని అనుభవించడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? ఆ కారణం దేవుడే కావాలని తన ఉద్దేశానుసారంగా, తన చిత్తానుసారంగా, దైవానుసారంగా కావాలని యోసేపును ఆ ఒంటరితనంలోనికి దేవుడు నెట్టించాడు. ఎందుకు ఒంటరితనంలోనికి దేవుడు నెట్టాడు? ఏమంటే దేవుడికి ఏమి గుండె లేదా? దేవుడికి ఏం గుండె లేదా? ఎందుకండి అంత కర్కశంగా, అంత భయానకంగా ఎందుకండి దేవుడు చేశాడు యోసేపు జీవితాన్ని? యోసేపు పాపం చేయలేదు అంటున్నారు కదా, యోసేపు ఏమి దోషం చేయలేదు అంటున్నారు కదా, మరి ఎందుకండి ఆ విధంగా చేశాడు అని అంటే అది దేవుని చిత్తమైనది కాబట్టి.
ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు తన ప్రణాళికను నెరవేర్చాలి అని అంటే ఖచ్చితంగా దేవుడు నడిపించేటువంటి ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా మనుష్యుడైనటువంటి వాడు వెళ్ళాలి. అది దేవుని చిత్తం, అది దేవుని ఉద్దేశమైనది. ఆలోచన చేయండి. దేవుడు యోసేపును ఒంటరి వాణ్ణి చేశాడు అంటే తండ్రి దగ్గర నుంచి దూరం చేశాడు, సహోదరుల దగ్గర నుంచి దూరం చేశాడు. ఆలోచన చేయండి. తండ్రి దగ్గర నుంచి దూరం చేయడం ఏంటండి? దేవుడు తండ్రి దగ్గర నుంచి దూరం చేయడం ఏంటండి? ఎందుకు తండ్రి దగ్గర నుంచి దూరం చేశాడు? ఎందుకు ఒంటరితనం అనేటువంటి అనుభవంలోనికి యోసేపును నడిపించాడు అని అంటే, తండ్రి దగ్గర ఒకవేళ యోసేపే ఉంటే ఎందుకు పనికిరానటువంటి వాడైపోయాడు? యోసేపు తండ్రి దగ్గరే ఉంటే ఎందుకు పనికిరానటువంటి వాడు అయిపోయేవాడేమో. యోసేపు తండ్రి దగ్గరే ఉంటే తండ్రి చోటున పెరిగినటువంటి బిడ్డగానే ఉంటాడు. అంతకన్నా గొప్ప స్థానము, గొప్ప స్థితి వాడికి రాదు. ఆలోచన చేయండి. ఒక పెద్ద వృక్షం ఉంది. వృక్షం కింద చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి. ఈ మొక్కలు ఆ యొక్క పెద్ద వృక్షం అవ్వాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? ఈ చిన్న చిన్న మొక్కలు తీసేసి ఎక్కడ వేయాలి? సక్రమంగా ఎక్కడైతే నీరుందో, ఎక్కడైతే వెలుతురుందో, ఎక్కడైతే బాగుంటుందో అక్కడ వేస్తేనే వస్తాయి. అంతేగాని ఈ వృక్షం కింద ఇంకొక పెద్ద మహావృక్షంగా తయారవ్వాలి అని అంటే అది సాధ్యం కాదు. తండ్రి దగ్గర కుమారుడు ఉంటే ఆ విధంగానే ఉంటుంది. ఇంకొకటి చెప్పమంటారా? ఎందుకు తండ్రి దగ్గర నుంచి యోసేపును దేవుడు వేరు చేశాడు, దూరం చేశాడు అని అంటే, యోసేపు రెండు కళ్ళను కన్నాడు. ఒకటేంటి అని అంటే, పొలంలో ఆ యొక్క పనలు కోస్తూ ఉన్నారు. ఆ పనలను కడుతూ ఉన్నప్పుడు ఒక పన నిలుచుంది, మిగిలిన పనలన్నీ కూడా ఈ యొక్క పన మీద ఆనుకొని ఉన్నాయి అనేటువంటి కళను దేవుడు దర్శన రీతిగా యోసేపుకి ఇచ్చాడు. ఇంకొక కళ ఏంటి అని అంటే, సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా ఆయనకి సాష్టాంగము చేసెను అనేటువంటి కళను కూడా ఇచ్చాడు. ఈ కళలు నెరవేరాలి అని అంటే తండ్రి దగ్గర ఉంటే నెరవేరుతాయా? తండ్రి దగ్గర ఉంటే దేవుడు తాను అనుకున్నటువంటి స్థానంలో కూర్చోబెట్టగలుగుతాడా? కూర్చోబెట్టలేదు. ఒకవేళ తండ్రి దగ్గరే ఉంటే యోసేపు ఐగుప్తునకు ప్రధానమంత్రి కాగలుగుతాడా? కాలేడు. ఇవేమీ కూడా తండ్రి దగ్గర ఉంటే ఇవన్నీ సాధ్యం కావు. కాబట్టి దేవుడు కావాలని తండ్రి దగ్గర నుంచి దూరం జరిపాడు. తండ్రి దగ్గర నుంచి దూరంగా యోసేపును నడిపించాడు. తండ్రి దగ్గర నుంచి దూరం చేశాడు. దూరం చేసిన తర్వాత యోసేపును ఒంటరితనం గుండగా నడిపించాడు. అక్కడ నుండి మొదలైనటువంటి ఈ ఒంటరితనం యోసేపు తన తండ్రికి దూరంగా దేవుడే చేశాడు కావాలని. మరి తన సహోదరుల నుండి ఎందుకు దూరం జరిపించాడు? ఎందుకు వారి చేతుల్లో ఆయన నలిగిపోకుండా, వారి చేతుల్లో పడిపోకుండా ఎందుకు దేవుడు తప్పించాడో తెలుసా? ఒకవేళ యోసేపే తన అన్నల దగ్గర ఉంటే విపరీతమైనటువంటి కక్ష సాధింపు చర్యలను ఆయన జీవితంలో చూడగలిగేటువంటి వాడు. ఇంకా గొప్ప విషయం ఏంటి అని అంటే, వాళ్ళు చూసి ఏదో క్షణంలో యోసేపును చంపేసేవారేమో. యోసేపు చచ్చిపోతే దేవుడు ఆయన జీవితంలో నెరవేర్చవలసినవి, ఆయన జీవితంలో చేయవలసినవి ఏమైపోదును? దేవుడు ఆయన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇక్కడ యోసేపు యొక్క సహోదరులు యోసేపును చంపేస్తే పరిస్థితి ఏంటి? అందుకనే దేవుడు వారి చేతుల్లో నుండి విడిపించాడు, వారి చేతుల్లో పడకుండా తప్పించాడు. ఇంకొక విషయం చెప్పమంటారా? సహోదరులు ఇస్మాయేలీలకు అమ్మేసిన తర్వాత ఇస్మాయేలీలు శత్రువులు, ఇశ్రాయేలీలకి శత్రువుల మధ్యలో ఉన్నాడు. శత్రువులు ఆయన్ని ఏమీ చేయకుండా ఎలాగ కొన్నటువంటి వారు ఆ విధంగా అమ్మేయడానికి గల కారణం ఏంటో తెలుసా?
దేవుడే. ఎందుకు అనంటే శత్రువుల దగ్గర వారి మీద కనికరము పొందేటట్లుగా దేవుడు చేశాడు. యోసేపు శత్రువుల మధ్య ఉంటూ ఉన్నప్పుడు యోసేపును వారు ఏమి చేయకుండా వదిలిపెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? యోసేపు మీద కనికరము పొందేటట్లుగా దేవుడు చేశాడు. కాబట్టి ఇష్మాయేలీలు ఏమీ చేయకుండా యోసేపును వదిలేశారు. ఐగుప్తులో కూడా యోసేపు ఒంటరిగానే ఉన్నాడు. ఒంటరిగానే ఉన్నప్పుడు యోసేపుకు కొన్ని విషయాలు అంటకుండగా దేవుడు ఒంటరితనంలో నడిపించాడు. ఏమంటకుండగా అనంటే ఐగుప్తు అనగా లోక ఆచారాలు, లోక పోకడలు ఏమీ కూడా యోసేపుకు అంటనివ్వకుండగా యోసేపును ఐగుప్తు నుండి దూరం చేసి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా యోసేపును దేవుడు ఉంచాడు. ఇది యోసేపు యొక్క జీవితంలో జరిగింది. దేవుడు కావాలనే చాలా సందర్భాల్లో యోసేపు నుండి కొంతమందిని దూరం చేశాడు. యోసేపును కొంతమంది చేతుల్లో నుండి విడిపించాడు. యోసేపును కొంతమంది ఆయన్ని ఏమీ చేయకుండా ఆయన్ని వదిలిపెట్టేటట్లుగా, ఆయన యందు కనికరం చూపేటట్లుగా దేవుడు చేశాడు. ఇది దేవుడు చేసినటువంటి కార్యం. మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో దేవుడు ఇదే పని చేస్తాడు. కానీ మనకి అర్థం కాదు. మనం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. చాలా సందర్భాల్లో దేవుడు మన దగ్గర నుండి కొంతమందిని దూరం చేస్తాడు. ఎందుకు దూరం చేస్తాడని అనుకుంటున్నారు? ఎందుకు దూరం చేస్తాడు? మన యొక్క బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు, మనకి బాగా కావలసినటువంటి వారు, రక్త సంబంధులు, వీరందరి నుండి చాలా సందర్భాల్లో మనకి దేవుడు ఎడబాటుని కలుగజేస్తాడు. వీళ్ళందరి నుండి దేవుడు మనల్ని విడగొడతాడు. వీళ్ళందరి నుండి దేవుడు మనల్ని దూరపరుస్తాడు. వీళ్ళ దగ్గర ఉండకుండా దేవుడు మనల్ని ప్రత్యేకమైనటువంటి స్థానంలో తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకు అని అనుకుంటున్నారు? ఎందుకో తెలుసా? దేవుడు వారు మనతో ఉంటే మనకి ఏ విధమైనటువంటి మేలు జరగకపోగా వారిని బట్టి కీడు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో దేవుడు కావాలనే వారిని మనకి దూరం చేస్తాడు. ఆలోచన చేయండి. మనం బాధపడుతూ ఉన్నప్పుడు, మనం కష్టం అనుభవిస్తూ ఉన్నప్పుడు, నష్టాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క కష్టంలో, నష్టంలో మనకి మేలుకరంగా ఉండకుండా మొట్టమొదటిగా మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అని తెలియగానే మొట్టమొదటిగా సంతోషించేవాడు ఎవడో తెలుసా? మన బంధువులే. మన బంధువులే మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి నవ్వుతారు. మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి అవహేళన చేస్తారు. మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి లేనిపోనే మాటలు చెప్తాడు. వాడు మనకి మేలుకరంగా ఉంటాడా? ఉండడో. ఎట్టి పరిస్థితుల్లో ఉండడో. మీరు అనుకుంటున్నారేమో ఉంటారని. ఎట్టి పరిస్థితుల్లో మనకి కష్టం కలిగితే మొదట నవ్వేది వాడే. వాడికి బలి జరిగిందిరా, ఎట్లాగే జరగాలి వాడికి అనే మొట్టమొదటి వ్యక్తి వాడే. మన జీవితంలో చాలామంది బంధువులను దూరం జరిపాడు. మన జీవితంలో చాలామంది బంధువులు మనకి దూరం అయిపోయారు. ఎందుకు దూరం అయిపోయారు? వాడి వల్ల మనకు ప్రయోజనం లేదు. వాడి వల్ల మనకి మేలు కలగడం మాట ఎరుగు, కానీ వాడి వల్ల మనకి కష్టం కలుగుద్ది, వాడి వల్ల మనకి నష్టం కలుగుద్ది, వాడి వల్ల మనం ఇబ్బందులు పడతాం అనేటువంటి ఉద్దేశంతో దేవుడు కావాలని ప్రణాళికాబద్ధంగా వాడిని మనకి దూరం చేస్తాడు. చాలా సందర్భాల్లో స్నేహితులను దూరం చేస్తాడు. ఎందుకు అనంటే వాడితో ఉంటే మన జీవితం అగమ్య గోచరం అయిపోద్దని కావాలని వాడి యొక్క స్నేహం నుండి దేవుడు మనల్ని బయటకు నడిపిస్తాడు. వాడిని మన దగ్గర ఉంచకుండా, వాడు మన దరిదాపుల్లో ఉండకుండా వాడిని కావాలనే దూరం చేస్తాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? వాడితో ఉంటే బాగుండేది, వాళ్ళతో బంధుత్వం పెట్టుకుంటే బాగుండేదే, వాళ్ళు మనకు ఉపయోగపడతారు, వారు మనకి సహాయం చేద్దరు, వారు మనకి ఏదో విధంగా సహాయ సహకారాలు అందిద్దరు అని మనం అనుకుంటాం. కానీ కాదు. మీరు ఆలోచించవలసింది, మీరు ఆ సమయంలో గుర్తుకు చేసుకోవాల్సింది ఏంటో తెలుసా?
వాడు విడిపోయాడు, వాడు వెళ్ళిపోయాడు, వాడు దూరం అయిపోయాడు అని బాధపడడం కాదు. ఏం చేయాలో తెలుసా? దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు అని నువ్వు ఆనందపడాలి. ఒకడు దూరం అయిపోయాడని కాదు. మనుష్యుడు దూరం అయిపోయినా పర్వాలే, కానీ దేవుడు దూరం అవ్వకూడదు కదా. దేవుడు నీకు సమీపముగా వస్తూ ఉన్నప్పుడు, ఆయన నీకు సమీపముగా ఉంటున్నప్పుడు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని అందరినీ దూరం చేస్తాడు, దూరం పెడతాడు. నీవు ఎటు వెళ్ళాలనుకుంటావు? వీళ్ళతో సంబంధం కొనసాగించాలనుకుంటావా? వీరు నాకు దగ్గరగా ఉండాలి అనుకుంటావా? లేకపోతే దేవుడే నాకు దగ్గరగా ఉండాలి, వీరు పోయినా పర్లేదు అని అనుకుంటావా? ఏమనుకుంటాం? దేవుడు ఒకసారి వస్తాడు, ఒకసారి పోతాడు, ఆయన ఏమన్నా శాశ్వతం ఏంటండి, నా బంధువులు అన్నటువంటి వాళ్ళు శాశ్వతం అని అనుకుంటారా? బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు శాశ్వతం కాదు. మనం పోయేటట్లుగానే వాళ్ళు పోతారు. మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి సహాయం చేయరు. ఏ విధంగా మన కష్టం వచ్చినప్పుడు ఏ విధంగానూ మనకి సహాయము అందివ్వరు. అర్థమైందా? అందుకనే ఆ సమయంలో దేవుడు మనకి దగ్గరగా వస్తూ ఉన్నాడు, దేవుడు మనకి సమీపిస్తున్నాడు అని ఖచ్చితంగా మనం ఆనందపడాలి. చాలా సందర్భాల్లో దేవుడు అలాంటి వారిని మనకి దూరం చేశాడు. అది ఎవరికి మంచి? మనకి మంచి. అది ఎవరికి మంచిది? మనకే మంచిది. అలాంటి వారు మీ జీవితంలో వెళ్ళిపోయారా? ఆనందపడండి. అలాంటి వారు మీ జీవితంలో దూరంగా జరిగిపోయారా? సంతోషించండి. ఎందుకు అనంటే అది దేవుని యొక్క ప్రణాళిక అని మీరు గుర్తెరగండి. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆలోచన చేయండి. యోసేపు తన జీవిత కాలం అంతట్లో దేవుడు తన జీవితంలో ప్రణాళికాబద్ధంగా ఇచ్చినటువంటి ఆ యొక్క ఒంటరితనాన్ని సంపూర్తిగా అనుభవించాడు. దేవుడు తన్ని ఒంటరిగా ప్రయాణించమన్నప్పుడు ఒంటరిగానే ప్రయాణించాడు. ఒంటరిగా ఉండమన్నప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. ఒంటరితనాన్ని ఆయన అనుభవించాడు. ఏ విధంగా అనుభవించాడు? దేవుడు ఎంతైతే అనుభవించమన్నాడో అంతా కూడా ఆయన అనుభవించాడు, దానిని సంపూర్తి చేశాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటారు, అయ్యా నీవు నాకు ఇచ్చింది నేను సంపూర్తి చేశాను, సమాప్తమైనది అనే మాటను మనం వింటాం. ఆ మాట విన్నటువంటి క్రమంలో మనం మాట్లాడేటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు తన మీద పెట్టినటువంటి భారం అంతా కూడా ఆయన సంపూర్తి చేసి తన ప్రాణాన్ని విడిచాడు అని అంటాం. ఇక్కడ యోసేపు చేస్తుంది ఏంటో తెలుసా? ఆయన దేవుడు ఇచ్చినటువంటి సకలమైనటువంటి శ్రమలను, బాధలను, ఇరుకులను, కష్టాలని, నష్టాలను అన్నింటినీ కూడా సంపూర్తిగా అనుభవించాడు. ఏమండి, ఆయన కష్టాలని, నష్టాలని సంపూర్తిగా అనుభవించాడు కాబట్టి దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాడు అని అనుకుంటున్నారా మీరు? ఆయన ఇలా ఉండడం బట్టే దేవుడు ఆశీర్వదించాడు అని అనుకుంటున్నారా? ఆయన ఇలా ఉండడం బట్టే దేవుడు దీవించాడు అని మీరు అనుకుంటున్నారా? కాదు. యోసేపు తన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడని చెప్పి దేవుడిచ్చినటువంటి శ్రమలను ఆయన అనుభవించలేదు. సంపూర్తిగా దేవుడిచ్చినటువంటి కష్టాన్ని అనుభవించలేదు. ఎందుకు అనుభవించాడో తెలుసా? యోసేపు సంపూర్తిగా ఏదో ఆశించి కాదు, ఆశ లేకుండా చేశాడు. ఆశ లేకపోవడం అంటే ఏంటో తెలుసా? మనం అనుకుంటాం యోసేపు ఈ విధంగా ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు అని. యోసేపు దేవుని నుండి ఏది కోరుకోలేదు, దేవుని నుండి ఏది ఆశపడి తన జీవితంలో ఇది జరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతో యోసేపు వాటిని ఎదుర్కోలేదు. కానీ దేవుడు ఏమై ఉన్నాడు? మన దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి శ్రమలను యథార్థంగా అనుభవించాలి అనుకున్నాడు. మా దేవుడు పవిత్రుడు కాబట్టి ఆయన కూడా పవిత్రంగా ఉండాలి అని అనుకున్నాడు. మా దేవుడు నీతిమంతుడు కాబట్టి నేను నీతిగా ఉండాలి అని అనుకున్నాడు. కానీ నేను పరిశుద్ధంగా బ్రతికితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను నీతిగా బ్రతికితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను నీతి న్యాయములను సరిగ్గా అనుసరిస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఉద్దేశంలో యోసేపు దాటిని అనుభవించలేదు.
మనలో చాలామంది చెప్పేటువంటి ఒక ఒక సాక్ష్యాలు ఏంటో తెలుసా? ఏ విధమైనటువంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తారో తెలుసా? ఏ విధంగా సాక్ష్యాలు చెప్తారో తెలుసా? ఏమండి, నేను చాలా పరిశుద్ధంగా బ్రతికానండి, అందుకని దేవుడు నన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాడండి. లేకపోతే నేను చాలా యథార్థంగా బ్రతికానండి, అందుకని నా కుటుంబం వారందరినీ దేవుడు ఆశీర్వదించాడండి. లేకపోతే నేను చాలా నీతియుక్తంగా బతికానండి, అందుకని నా జీవితంలో ఇన్ని ఆశీర్వాదాలండి, నా జీవితంలో ఇన్ని దీవెనలండి అని చెప్తారు. అది రాంగ్. ఆ విధంగా ఎవడో చెప్పకండి దయచేసి. దేవుడు ఏమైనా వ్యాపారస్తుడు అనుకుంటున్నారా? నువ్వు ఇది చేస్తే అది ఇవ్వడానికి. మనం దేవుణ్ణి వ్యాపార కోణంలో చూస్తూ ఉన్నాం కాబట్టి అలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాం. నువ్వు యథార్థంగా బ్రతికితేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? లేకపోతే దేవుడు నువ్వు నీతిగా బతికితేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? నువ్వు ఇది చేస్తేనే అది పొందుతావా? కాదు. అలా కాదా? ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? మన దేవుడు వ్యాపారస్తుడు కాదు. వ్యాపారస్తుడు చేసేది ఏంటో తెలుసా? ఒక రూపాయికి కొంటాడు, ఇంకొక రూపాయికి అమ్ముతాడు. అది వ్యాపారం. దేవుడు మనతో వ్యాపారం చేయట్లేదే. మన విశ్వాసంతో దేవుడు వ్యాపారం చేయడే. మన యథార్థతతో దేవుడు వ్యాపారం చేయడు. మనం ఏమనుకుంటామనంటే ఎలాగనను కాదు, మన దేవుడు యథార్థవంతుడు కాబట్టి నేను యథార్థంగా ఉండాలి, దేవుడు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా నా యథార్థతను నేను కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన మనలో ఎంతమందికి ఉంది? మన దేవుడు నీతిమంతుడు కాబట్టి నేను నీతిగా ఉండాలి. నీతిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను శ్రమ పెట్టినా, దేవుడు నన్ను చంపేసినా ఈ నీతి నా నుండి పోకూడదు అని యథార్థంగా బ్రతికేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? మనం అనుకునేటువంటి ధోరణి ఏంటి అని అంటే, ఇలా ఉంటే ఇలా వస్తుంది, ఇలా ఉంటే ఇలాగా ఆశీర్వాదం, ఇలా ఉంటే ఇలా దేవుడు మనల్ని ఆనందింపజేస్తాడు అని కాదు. అవి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అవి మనం దేవుని దగ్గర నుంచి ఆశించకూడదు. దేవుని దగ్గర నుంచి ఆశిస్తే ఆశపరులు అవుతామండి. దేవుని దగ్గర నుంచి ఏది ఆశించకుండా నా దేవుడు ఏమై ఉన్నాడో అదే నేనై ఉన్నాడు అనేటువంటి ఆలోచనలోకి మనం రావాలి. ఇక్కడ యోసేపు తన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో నుండి ఆయన ఇవన్నీ అనుభవించాడు అనంటే, ఆయన దేవుడిచ్చినటువంటి శ్రమలను సంపూర్తిగా అనుభవించాడు. అయితే ఎలాంటి శ్రమలు, ఎలాంటి శోధనలు, ఎలాంటి ఇరుకులు మన జీవితంలోకి వస్తే మనం ఏ విధంగా దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం, ఏ విధంగా దాన్ని ఎదుర్కొంటాం? మనం చేసేటువంటి తప్పు ఏంటో తెలుసా? దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు మీలో ఎంతమంది సంతోషంగా తీసుకుంటారు? దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు మీరు ఎవరు తీసుకుంటారా? దేవుడు మన జీవితంలో ఏదైనా గొప్ప కార్యం చేస్తే, ఏదైనా ఆనందకరమైనటువంటి కార్యం చేస్తే, లేకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే దేవుని దగ్గర నుంచి ఎంత సంతోషంగా వాటిని మనం తీసుకుంటామో, మరి అదేవిధంగా దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలను అనుమతించినప్పుడు, కొన్ని ఇబ్బందులు అనుమతించినప్పుడు, కొన్ని ఇరుకులను అనుమతించినప్పుడు వాటిని మనం ఏ విధంగా తీసుకున్నామో దీన్ని మరి ఆ విధంగానే తీసుకోవాలి కదా. మరి దీన్ని ఎందుకు మనం ఆ విధంగా తీసుకోలేకపోతున్నాం? మన కష్టం కలగగానే, నష్టం కలగగానే, ఇబ్బంది కలగగానే, ఇరుకు కలగగానే మనం అనేటువంటి మాటలు ఏంటో తెలుసా? దేవుడు ఎందుకు నా మీద అంత కక్ష కట్టాడు? ఎందుకు కక్ష కట్టాడు? దేవుడు ఎందుకు కావాలని నన్నే ఈ విధమైనటువంటి ఇరకాటంలోకి నడిపించాడు? ఎందుకు నాకు ఈ విధమైనటువంటి బాధను దేవుడు నాకు కలిగించాడు? ఎందుకు ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు? దేవుడికి నా మీద కనీసం కన్సర్న్ లేదే. దేవుడు కనీసం నా వైపు చూడలేదే. ఎందుకు ప్రభువా, ఎందుకు నన్ను ఈ విధంగా విడనాడిపోయావు? ఎందుకు? నేను ఏం చేశా? నేను ఏ ద్రోహం చేశానని నువ్వు ఇలా చేస్తున్నావు? ప్రతీది కూడా ముళ్ళ మీద వేసినటువంటి పరిస్థితులే. ప్రతీది కూడా ముళ్ళ మీద నడిచినటువంటి బాటగానే ఉంది. ఏంటి ప్రభువా అని అంటాం. ఎందుకు అని అంటాం తెలుసా?
దేవుడు వీటిని మన జీవితంలోనికి అనుమతించాడు అనేటువంటి విషయం మనం ఎరగని వారమై ఉన్నాం. కాబట్టి కావాలనే మనం ఆ విధంగా దేవుణ్ణి అడుగుతాం. యోసేపు నా దృష్టిలో యోసేపు విశ్వాసంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళాడు అని అనుకుంటాను. బైబిల్లో విశ్వాసపరుడు ఎవరు అని అంటే ఏం చెప్తారు మీరు? ఇంకా విశ్వాసాన్ని కనపరిచినవాడు యోబు తన జీవితంలో దేవుని యందలి విశ్వాసాన్ని బహిర్గతంగా చూపించినటువంటి వాడు. అయితే నేనంటాను, నా దృష్టిలో యోబు కంటే అత్యంత విశ్వాసపరుడు యోసేపు అని అనుకుంటా. ఎందుకు అనంటే, యోబు జీవితాన్ని ఒకవేళ మనం పరిశీలన చేస్తే, యోబు తనకున్నటువంటి ఆస్తిని అంతా కూడా పోగొట్టుకున్నాడు. ఆస్తి పోయింది, కుమారులు చచ్చిపోయారు, కుమార్తెలు చచ్చిపోయారు, శరీరం అంతా కూడా పాడైపోయింది. ఆయన కనీసం గోకుకోవడానికి ఎంత శరీరం కూడా సక్రమంగా లేదు. ఆయన ఈ బాధను భరించలేక ఒక బూడిద ఉంటే బూడిద మీద వేసుకొని ఆయన ఏం చెయ్యాలో తోచనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అదే సమయంలో తన కట్టుకున్న భార్య, నువ్వు బ్రతుకుండడం కంటే చావడం మేలు రా అని అన్నది. తన యొక్క స్నేహితులందరూ వచ్చి సూటిపోటి మాట్లాడారు. నీవు పాపము చేయడం బట్టి నీ జీవితంలోనికి ఇది వచ్చింది. నువ్వు ఏదో దేవునికి దోషకరమైనటువంటి పాపం చేసావు, ఏదో దోషం చేసావు, కాబట్టి దేవుని ఉగ్రత, దేవుని యొక్క శాపం నీ మీదకు వచ్చింది అని తన స్నేహితులు అంటూ ఉన్నప్పుడు ఆ విధంగా ఓచుకున్నాడు. ఇక ఓచుకోలేనటువంటి సమయంలో యోబు దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఎందుకు నాకు ఈ పరిస్థితి? ఎందుకు ప్రభువా నన్ను ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టావు? ఎందుకు నాకు ఎంత అపాయకరమైనటువంటి పరిస్థితి? శరీరం అంతా కూడా కొంపు కొడుతుందయ్యా. శరీరం ఎక్కడా కూడా కనీసం ఒకవైపునకు తిరిగి పడుకోవడానికి కూడా అవకాశం లేనంతగా ఎందుకు ప్రభువా నన్ను ఎలాంటి పరిస్థితిలో పెట్టావు? నేను ఏం పాపం చేయలేదే, ఏం దోషం చేయలేదే, నీకు వ్యతిరేకంగా నేను నడుచుకోలేదే, వ్యతిరేకంగా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదే, నీకు ప్రతిరోజు నేను దహన బలులు అర్పించాను, నీకు యోగ్యకరంగానే ఉన్నాను కదా ప్రభువా. ఎందుకు నా జీవితంలో ఈ శ్రమలు? ఎందుకు నా ఈ జీవితంలో ఇన్ని ఇబ్బందులు? ఎందుకు ఇన్ని ఇరుకులు? నేను తట్టుకోలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను అని యోబు దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పినటువంటి సమాధానం, యోబు, వీటన్నిటికీ నీకు సమాధానం కావాలా? నేనుంటే నీకు చాలా అని దేవుడు అన్నాడు. ఈ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇక్కట్లు వచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. కానీ ఇలాంటి శ్రమలే, ఇలాంటి ఇబ్బందులే, ఇలాంటి ఇరుకులే ఆయన అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఒంటరితనంలో యోసేపు అనుభవిస్తున్నప్పుడు, ఈవెన్ ఏ సింగిల్ వర్డ్, ఒక్క మాట కూడా మాట్లాడాలి. ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో తండ్రి అన్యాయం చేసినా, సహోదరులు అన్యాయం చేసినా, దేవుడు ఆయన పట్ల వేరేగా వ్యవహరించిన ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అంటే ఆయన కంటే విశ్వాసపరుడు ఎవడు లేడు అని అనుకుంటాను. ఎందుకు ఈ మాట అంటానో తెలుసా? యోసేపు ఐగుప్తునకు ప్రధాని అయిపోయిన తర్వాత కానాన్లో కరువు వచ్చింది. తన తండ్రి అన్నాడు, మన చావక మునుపు ఐగుప్తులో మనకి ఆహారం దొరుకుతుంది, మీరు వెళ్ళండి అని యోసేపు యొక్క సహోదరులను పంపించాడు. అంటే యాకోబు కనమ కుమారులను పంపిస్తే ఆ యొక్క ఐగుప్తులో ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి యోసేపు, నీ తండ్రి ఎలా ఉన్నాడు అనేటువంటి మాట మాట్లాడాడు. నా తండ్రి వలనయా నేను ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చాను, ఏంటి ఆడున్నాడా సచ్చాడా అని ఆ మాట అనలా. ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా? మీ తండ్రి ఎలా ఉన్నాడు, బ్రతికే ఉన్నాడా అనే మాట మాట్లాడు. తన సహోదరులు ఆయన దగ్గరికి వచ్చి, ఈ పరిస్థితికి నన్ను నెట్టింది మీరే కదరా, ఆ రోజు నా బట్టలు చింపి
కడ్రాయర్ మీద నన్ను అమ్మేశారు కదరా మీరు, శత్రువులైనటువంటి వారికి అమ్మేశారు కదా, ఏం ముఖం పెట్టుకుని వచ్చారురా నన్ను అడగడానికి మీరు అనే మాట అన్నాడా? అనలే. వారు చేసినటువంటి పనికి బాధపడుతుంటే, ముఖం చూపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే యోసేపు తన ప్రేమను కనపరుస్తున్నాడు. ఏ విధంగా తెలుసా? వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పి ఈయనే వెళ్ళి వారిని కౌగిలించుకుని లోపలికి తీసుకెళ్ళాడు. అది యోసేపు యొక్క విశ్వాసం. అది ఎందుకో తెలుసా? యోసేపు దేవుడిచ్చినటువంటి సకలమైనటువంటి శ్రమలను, ఇబ్బందులను, ఇరుకులను తాను పూర్తిగా అనుభవించాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఏదో ఒక సమయంలో వీటి నుండి నన్ను విడిపిస్తాడు అనేటువంటి గొప్ప ఆశ. అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు వీటి నుండి మనం ఏ విధంగా బయటకు రావాలి? ఇలాంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఒకవేళ మనం అలాంటి ఒంటరితనం మనం అనుభవిస్తున్నప్పుడు ఈ ఒంటరితనంలో నుండి మనం ఏ విధంగా బయటకు రావాలి? యోసేపు ఏ విధంగా బయటకు వచ్చాడో చెప్తాను. యోసేపు తన శ్రమలన్నిటినీ కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఎందుకు ఆ ధైర్యం ఎవడిచ్చాడు? ఒక విషయం చెప్పనా? ఇలాంటి శ్రమలు, శోధనలు, ఇరుకులు వచ్చినప్పుడు ఒకవేళ దేవుడే నీ ధైర్యమైతే ఇలాంటివి నీ జీవితంలో ఎన్నొచ్చినా, ఏ విధంగా నిన్ను శ్రమ పెట్టినా, ఇబ్బంది పెట్టినా నీవు తొనగో బెనకు. దేవుడే నీకు ధైర్యమైతే, నీ ధైర్యమే నీ దేవుడైతే, నీ జీవితంలోనికి ఎలాంటి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా వీటి నుండి నువ్వు ఏ విధంగా నువ్వు కృషించిపో, ఏ విధంగా నువ్వు తొనకో బెనకో, నువ్వు తునుగుతున్నావు, బెనుకుతున్నావు, బాధపడుతూ ఉన్నావు, ఒంటరితనంలోనికి వెళ్తా ఉన్నావు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీ దేవుడు ధైర్యవంతుడు, నీ దేవుడు విడిపిస్తాడు అనేటువంటి ఆలోచన నీకు లేని కారణం చేత అస్తమాట్లు మనం చేసేది ఏంటో తెలుసా? టెన్షన్ పడుతూ ఉంటాం. అనేక సందర్భాల్లో టెన్షన్ పడుతూ, మల్ల గొల్లాలు పడుతూ, ఆలోచన దరి చేరనివ్వకుండా ఆలోచన అంతా కూడా పాడు చేసుకుని బ్రతుకుతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొంటే నువ్వు గుర్తించవలసింది ఏంటో తెలుసా? నువ్వు నమ్ముకున్నటువంటి నీ దేవుడు సమస్తమును చేయగలిగేటువంటి వాడు. నీవు నమ్ముకున్నటువంటి దేవుడు అన్నిటిలో నుండి నిన్ను బయటకు తీసుకుని రాగలుగుతాడు. అన్నిటిలో నుండి నిన్ను విడుదల నీకు ఇవ్వగలిగేటువంటి దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుడు నీ దేవుడు. ఆలోచన చేయండి, మన దేవుడు అంత ధైర్యాన్ని ఇస్తాడు. యోసేపు తాను ఒంటరితనంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి పని ఏంటో తెలుసా? ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒంటరితనంలో ఎవరైనా ఏం చేస్తారు? యోసేపు ఏం చేస్తాడో చెప్తాను, మనం ఏం చేస్తున్నామో చెప్పుకుందాం. యోసేపు ఒంటరితనం కలగగానే ఆయన చేసింది ఏంటో తెలుసా? ఇదే మంచి సమయం, ఇదే మంచి తరుణం అని చెప్పుకుని దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషించడం, దేవునితో ముచ్చటించడం ఆయన మొదలుపెట్టాడు. ఏ విధంగా యోసేపు ఇలాంటి ఒంటరితనం నుండి బయటకు వచ్చాడు అని అంటే నాకు అర్థమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఆ ఒంటరితనంలోనే యోసేపు దేవుని వైపునకు చూడగలిగాడు. ఆ సమయం చాలా అమూల్యమైనది, ఆ సమయం చాలా మంచిది అనేటువంటి ఆలోచన కలిగి తనకి ఎప్పుడైతే ఒంటరితనం అనిపించిందో వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో మాట్లాడడం ప్రారంభించాడు, దేవునితో సంభాషించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవునితో సంభాషించడం, దేవునితో మాట్లాడడం మొదలుపెట్టామో అప్పుడు మన ఒంటరితనం పోతుంది. ఎందుకో తెలుసా? దేవుడు నా పక్కన ఉన్నాడు. ఒంటరితనం అంటే ఏంటో తెలుసా మీకు? ఒంటరితనం అంటే ఏంటో తెలుసా? చుట్టూ 100 మంది ఉన్నా ఏ ఒక్కడు లేడు అని అనుకోవడమే ఒంటరితనం. అంటే చుట్టూ 100 మంది ఉన్నారు, వీళ్ళెవరో నాకు సంబంధం లేదు అనుకోవడం ఒంటరితనం. అలాంటి ఒంటరితనంలో ఎవడు లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు నాకు తోడు అనే గొప్ప ఆశ
గొప్ప ఆశ మనల్ని ఒంటరితనం నుండి బయటకు తీసుకొస్తుంది. చాలా సందర్భాల్లో మనం ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనం 4 గోడల మధ్య తలుపులేసేసుకుని కూర్చుని లేకపోతే పడుకుని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీకు గుర్తొచ్చేదేంటో తెలుసా? ఎప్పుడైనా సరే మనకు గుర్తొచ్చేది మనం ఆనందంగా ఉన్నటువంటి సన్నివేశాలు మనకు గుర్తుకు రావు. లేకపోతే ఎవడైనా మనల్ని పొగిడినటువంటి సన్నివేశాలు మనకు గుర్తుకు రావు. మనం సంతోషంగా ఉన్నటువంటి సందర్భాలు మనకు గుర్తుకు రావు. ఎవడైనా మనల్ని పొగిడినటువంటి సందర్భాలు గుర్తుకు రావు. ఎవడైనా మనం హెచ్చించినటువంటి సందర్భాలు గుర్తుకు రావు. మరి ఏం గుర్తుకు వస్తాయండి అని అంటే, మన జీవితంలో ఓడిపోయినటువంటి సంఘటన, ఎవడైతే బాధ పెట్టాడో ఆ బాధ కలిగినటువంటి సంఘటన, మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలు, మనల్ని ఇరుకొని పెట్టినటువంటి సంఘటనలు, మనం ఎలాంటి స్థితిలో అంటే మనల్ని ఎవడైతే నీచంగా చూశాడో, ఎవడైతే విలువ లేనటువంటిదిగా చూశాడో ఆ సన్నివేశాలే మనకు గుర్తొస్తాయి. ఆ సన్నివేశాలు గుర్తుకు రావడం వల్ల జరిగేది ఏంటో తెలుసా? ఆ సన్నివేశాలు గుర్తొస్తే మనకి విపరీతమైన కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత ఏమొస్తుందో తెలుసా? ద్వేషం పెరుగుతుంది. ఎవరి మీద? మన మీద మనకే ద్వేషం పెరుగుద్ది. ద్వేషాన్ని ఉంచుకుంటే ఏం జరుగుద్దో తెలుసా? పెచ్చబట్టుద్ది. అర్థమైందా? పెచ్చబట్టుద్ది. చాలామంది డిప్రెషన్కి వెళ్ళి, చాలామంది డిప్రెషన్ను ఫేస్ చేస్తూ వారి కంట్రోల్లో లేకుండా ఇష్టం వచ్చినట్లుగా అరుస్తూ కేకలు వేస్తూ బట్టలు చింపుకుంటూ బట్టలు ఉన్నాయా లేదా అనేటువంటి ఆ యొక్క సోయి కూడా లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారా? ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఎందుకు అనుకుంటున్నారు? ఒంటరితనంలో నుండి ఏ విధంగా బయటకు రావాలో తెలియక వాళ్ళలో వాళ్ళే సతమతమై వారిలో వారే ఆలోచించుకుని ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మన యొక్క మైండ్ అంతా కూడా దాని మీద కేంద్రీకరించి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనకి మనం అవుట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో అది జరుగుద్ది. కానీ ఆలోచించవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? ఎలాంటి సందర్భం వచ్చినప్పుడు, ఇలాంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇలాంటి ఒంటరితనంలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు ఉన్నావయ్యా అని దేవుని వైపునకు చూడగలిగేటువంటి గొప్ప తలాంతు మనకు ఉండాలి. మనకి శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం చూడవలసింది ఏంటో తెలుసా? ముందు దేవుని వైపునకు చూడడం ప్రారంభించాలి. యోసేపు తన జీవితం అంతట్లో అలాంటి పరిస్థితులు గుండగా, శ్రమలు గుండా, ఇబ్బందులు గుండగా, ఇరుకులు గుండగా ప్రయాణిస్తున్నప్పుడు ఆయన దేవుని వైపునకు చూసి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అయితే ఇలాంటి పరిస్థితుల నుండి బయటకు రావాలి అంటే 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. యోసేపు ఏ విధంగా బయటకు వచ్చాడు అనంటే, 1, దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు. ఏ విధమైనటువంటి సంబంధం కలిగినటువంటి వాడు అనంటే సజీవమైనటువంటి సంబంధం కలిగినటువంటి వాడు. యోసేపు తన జీవితంలో దేవునితో సజీవమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఆయన నిర్జీవమైనటువంటి సంబంధాన్ని కలిగి లేడు. లేకపోతే ఆయన చచ్చినటువంటి స్థితిలో లేకుండా నిరంతరము దేవునితో ఉన్నతమైనటువంటి సజీవమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆలోచన చేయండి, ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎవరితోటైనా సంబంధం కలుపుకోవాలి అని అంటే చచ్చిన వారితో కలుపుకుంటారా, బతికిన వారితో కలుపుకుంటారా? చచ్చిన వారితోట, బ్రతికిన వారితో కదా. చచ్చిన వారితో సంబంధం కలుపుకోవడం ఏంటండి? అలా ఎవడైనా కలుపుకుంటాడా? ఒకవేళ చచ్చిన వాడి గురించి మనం మాట్లాడాలనుకోండి, దాన్ని ఏమంటారు తెలుసా? మెమరీ అంటారు. ఒక గుర్తు అని అంటాం, కానీ వాడితో నాకు సంబంధం ఉంది అని అన్నాం, చచ్చిపోయాడు కాబట్టి. మనం సంబంధం కలుపుకోవాలని అంటే బతుకున్నటువంటి వాడితోటే మన సంబంధాన్ని కలుపుకోగలుగుతాం. దేవునితో మన సంబంధం ఏమై ఉన్నది?
సజీవమైనటువంటి సంబంధాన్ని కొనసాగిస్తున్నామా, లేకపోతే చచ్చిన స్థితిలో మనం ఉన్నామా? చచ్చిన స్థితిలో మన యొక్క సంబంధం ఉంటే దేవుడు దాన్ని పరిగణనలోకి తీసుకోడు. యోసేపు దేవునితో ఆ విధమైనటువంటి సజీవమైనటువంటి సంబంధాన్ని కొనసాగించాడు కాబట్టి దేవుని యొక్క సహవాసంలోనికి వెళ్ళాడు. మొదటిది సంబంధం, రెండు సహవాసం. ఎవడైతే దేవునితో సజీవమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాడో వాడే దేవునితో సజీవమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉంటాడు. సహవాసం అంటే ఏంటో తెలుసా? 6 నెలలు నాకు గుర్తుకు రాలే. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరైపోతారు, వీరు వారైపోతారు. దేవునితో సజీవమైనటువంటి సంబంధం కలిగి ఉంటే, ఆయన సహవాసంలోనికి వెళ్తే దేవుని పోలిన బిడ్డలుగా మనం ఉంటాం. మనల్ని పోలినట్లుగా దేవుడు ఉంటాడు. అది సహవాసం. మనం బయటికి రావాలి అనంటే, ఒంటరితనం నుండి బయటికి రావాలి అనంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా ఇవి రెండు ఉన్నటువంటి వాళ్ళకి దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంటుంది. దేవుని సన్నిధి అని అంటే మనం ఆలోచించేది ఏంటో తెలుసా? దేవుని యొక్క మందిరంలోనే దేవుని సన్నిధి ఉంటుంది అని అనుకున్నాం. కాదు. దేవుని సన్నిధి అంటే ఏంటో తెలుసా? మనం ఒకవేళ ఇబ్బంది పరిస్థితులు ఉంటే ఆ సమయంలో దేవుడు మన దగ్గరకు వచ్చి ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు సహాయంగా ఉంటాడే, అది దేవుని సన్నిధి. మన శ్రమలను అనుభవిస్తున్నప్పుడు దేవుడు మన ప్రక్కన నిలిచి ఆయన మన భుజం తడతాడే, అది దేవుని సన్నిధి. మన ఇరుకును అనుభవిస్తూ ఉన్నప్పుడు మన ప్రక్క నుండి ఏమి కాదులే అని చెప్తాడే, అది దేవుని యొక్క సన్నిధి. ఆ సన్నిధి అనుభవం. యోసేపు తన జీవితంలో ప్రతి సందర్భాల్లోనే దేవుని సన్నిధిని అనుభవించాడు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నాడు కాబట్టి తన జీవితంలోని ఒంటరితనం నుండి బయటకు వచ్చాడు. అలాగా నీవు నేను దేవునితో సంబంధము, దేవునితో సహవాసము, దేవుని సన్నిధి కలిగి ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం బయటకు రాగలుగుతాము. అలాంటి కృప నీకు మాకు మనందరికీ దేవుడు కలగజేయను గాక. దేవుడు ఇచ్చిన మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.